దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అతి వేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ళ ప్రాణాలు కొందరు తీస్తుంటే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి పౌరుల్లో ట్రాఫిక్ నిబంధనలను పగడ్బందీగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పరివర్తన రావడం లేదు. అందుకే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో యువత జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేప్పుడు ప్రభుత్వం సూచిస్తున్న సూచనలు పాటించాలని విద్యార్థులు ఒక సంఖ్య మాదిరిగా మానవహారం నిర్వహించారు. ఈ స్కూలుకు సంబంధించిన వేలాది మంది విద్యార్థులు ఆకట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు తీస్తుంటే నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం మరికొన్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందుకే వాహనాలు నడిపే వాళ్ళు బాధ్యతగా నడుచుకోవాలని, మన ప్రాణాలతో పాటు ఎదుటివారి శ్రేయస్సు కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సందేశం ఇస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం సర్వరాయ ఉన్నత పాఠశాలలో వందలాది విద్యార్థులు వెరైటీ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇది 2026 సంవత్సరం కాబట్టి ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని కోరుతూ 2026 నెంబర్ వచ్చేలా విద్యార్థులు ఒక వరుస క్రమంలో నిలబడి మంచి మెసేజ్ ఇచ్చారు. 2025వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు, నిర్లక్ష్య సంఘటనలు లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని, కనీసం ఈ ఏడాదిలో అయినా అలాంటివి జరగకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ సంఖ్యల రూపంలో లైన్ కట్టి అందరినీ ఆకట్టుకున్నారు. సర్వరాయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగ శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాదాల నివారణ కొరకు చేపట్టే కార్యక్రమం, అందులో ముందు భాగంగా ఏంటిదంటే ఈరోజు మా పాఠశాలలో కపిలేశ్వరపురంలో ఈరోజు 2025, 2026 గుడ్ బై చెబుతూ మా విద్యార్థులు చేసిన ప్రమాదాల నివారణకి సంబంధించింది ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ లేకుండా చాలా మంది పక్క వీధే కదా అని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పక్క వీధే కదా అని లోపల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు జరగడం వల్ల మా విద్యార్థులు తల్లిదండ్రులు కానీ, అందులో పెద్ద కానీ చనిపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డును పడడం జరుగుతున్నాయి. అలాగే మెయిన్ హెల్మెట్ లేకపోవడం ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, నెక్స్ట్ మద్యం సేవించి, మరీ యువత మద్యం సేవించి దారుణంగా బళ్ళు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోజు మా విద్యార్థులకి మేము ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాం. అలాగే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ ఇతర చుట్టాలకు కానీ, వాళ్ళ బంధుమిత్రులకు కానీ అందరికీ చెప్పి అలాగే అవగాహన పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ ప్రమాదాలు జరగకుండా అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. సమాజంలో ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలంటూ విద్యార్థులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా నూతన సంవత్సరంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చూపిస్తున్న జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని, మద్యం సేవించరాదని విద్యార్థులు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ఒక లైన్ మాదిరిగా 2026 ఆకారాన్ని అందరూ చూస్తుండగా లైవ్లో అద్భుతంగా తీసుకొచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులంతా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన విద్యార్థులను ప్రత్యేకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగ శ్రీనివాస్తో పాటు ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అన్నిటికీ చదివే ప్రధానమని, చదువు తర్వాత ఏదైనా అంటూ ఉపాధ్యాయులు సైతం ప్రత్యేకంగా ప్రసంగించారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు చూస్తుండగానే లైవ్లో ఈ అంకె రూపాన్ని తీసుకురావడం, మరలా విడిపోవడం లాంటి లైవ్ వీడియో విద్యార్థుల స్ఫూర్తిని తెలియజేస్తుంది. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా చిన్నప్పటి నుంచి పెంచుకోవాలని సూచించారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నారు గ్రామస్తులు.